వెనిజువెలాలో రీసెంట్గా జరిగిన ఒక డ్రామా ఇప్పుడొక పెద్ద చర్చకు దారితీసింది. హెలికాప్టర్లు, దాడులు, అరెస్టులు, అసలిలా ఎలా జరిగిందని అందరూ షాకయ్యారు. సరిగ్గా అప్పుడే ఒక ప్రశ్న మొదలైంది. ఇదే సీన్ నార్త్ కొరియాలో రిపీట్ అయితే? ఎందుకంటే అక్కడ ఎదురుగా నిలబడేది మరెవరో కాదు, కిమ్. అప్పుడు అది దాగుడుమూతల ఆట కాదు, డైరెక్ట్ ఫైట్ స్టోరీ అవుతుంది. సరే, ఒక్కసారి ఫ్రేమ్ మార్చి చూద్దాం. వెనిజువెలా ప్లేస్లో నార్త్ కొరియాని ఊహించుకుందాం. అప్పుడు సీన్ మొత్తం కంప్లీట్గా మారిపోతుంది. ఎందుకంటే నార్త్ కొరియా అలాంటి దేశం కాదు, అది కేవలం హెచ్చరికల మీద నడిచే దేశం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం కిమ్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి. అతను దాక్కునే రకం కాదు, పారిపోయే రకం అస్సలు కాదు. అతని మైండ్ సెట్ చాలా సింపుల్. నాకు పోయేదేం లేదు, కాని అవతలి వాళ్లకి చాలా ఉంది. ఈ యొక్క ఫిలాసఫీనే అతని పవర్కి అసలు సోర్స్. ఎవనైనా చిన్న తప్పు చేసినా దాన్నతను మిస్టేక్లా చూడడు, ఫస్ట్ సిగ్నల్గా తీసుకుంటాడు. అక్కడ కోర్టు షోలు, మాటలతో వార్నింగ్లు ఉండవు. అక్కడ లాంగ్వేజ్ ఒకటే, యాక్షన్. సో ఇంత ఫుల్ ఫైట్ సీన్లో కిమ్ ఏం చేస్తాడు? బంకర్లో దాక్కుంటాడా? ఛాన్సే లేదు. లేక ఎదురు నిలబడి నిర్ణయం తీసుకుంటాడా? ఎస్, అదే అతని స్టైల్. ఎందుకంటే అతను నమ్మేదొకటే, నేను వెలక్కి తగ్గితే చరిత్ర నవ్వుతుంది, ఎదురెళ్తే చరిత్రే మారుతుంది. అందుకే నో థింకింగ్, నో డిస్కషన్, ఓన్లీ డెసిషన్. ఇదే నార్త్ కొరియా, ఇదే కిమ్ స్టైల్. మళ్ళీ మొదటి ప్రశ్నకు వస్తే, వెనిజువేలాలో జరిగింది నార్త్ కొరియాలో జరిగితే దాక్కుంటాడా లేక నిలబడి ఫైట్ చేస్తాడా?